స్వామి మేము అయ్యప్ప స్వామి వారి దీక్ష తీసుకుంటున్నాం కదా, మా ఇంట్లో నిత్య పూజ జరుపుకోవాలి కాబట్టి పీఠం ఎలా పెట్టాలి అని అంటే, చక్కగా మీ ఇంటి దేవుడి ఇంటిలోనే ఒక పీఠ వేసి అందులో నల్లటి వస్త్రం వేసి బియ్యం వేసి స్వామివారి పటాన్ని పెట్టి ఒక కలశం పెట్టి కొబ్బరికాయ పెట్టి మామిడాకులు పెట్టి దాన్ని చక్కగా డైలీ బొట్టు మార్చి పూలమాల మార్చి చక్కగా తుడిచి ఆ పీఠం అంతా 40 రోజులు మేము ముట్టుకుంటే ఇంకా పడిపోతుంది, కదిలిపోతుంది, మేము ముట్టుకోము పీఠం అని చెప్పి చెత్త చెదారం చేయకండి. మనం మాల వేసుకుంటే ఉదయం సాయంత్రం స్నానం చేసి ఎలా బొట్టు పెట్టుకుంటామో ఆ పీఠం కూడా శుభ్రంగా ఉండాలి. ఆ పటం జరిగిపోతే దేవుడు పారిపోతాడని అపోహలంతా పెట్టుకోకండి. పీఠం పెట్టి పూజ చేయాలి. విగ్రహాలు ఇప్పుడు నా ముందర పూర్ణాపుష్కల సమేతంగా మహాశాస్త్ర వారు ఉన్నారు. వారికి అభిషేకం చేసిన తర్వాత తుడిచి బట్టలు పెట్టి బొట్టు పెడతామా లేదా? మరి ఆయన పారిపోతారా? అలాగే మీ పీఠంలో ఉన్న స్వామికి కూడా శుభ్రంగా తుడిచి బొట్టు పెట్టి మాల వేసి అలంకారం చేసి ఆ పీఠం అంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మనం భోజనానికి కూర్చుంటే ఆకులో కానీ ఎంత శుభ్రంగా ఉండాలా లేదా? అలాగే ఆ పీఠం కూడా స్వామివారు నిత్య పూజలు అందుకునే పీఠం కాబట్టి శుభ్రంగా ఉండాలి. ఒక గురువుతో పెట్టించుకోండి. ఎవరైనా తెలిసిన వాళ్ళు సీనియర్గా ఉన్న వాళ్ళతో ఎలా పెట్టాలి, మీరు కన్యస్వామిగా ఉన్నవారు పెట్టుకుంటే మీకు అర్థం కాకపోవచ్చు, ఒక గురువు ద్వారా పెట్టించుకోండి, అర్థమవుతుంది. శరణమయ్యప్ప. పీఠం పెట్టడం కాదు, పీఠం పెట్టిన తర్వాత చక్కగా ఆ స్వామితో కనెక్ట్ అయ్యి పూజ అవ్వండి, అనుగ్రహం పొందండి. శరణమయ్యప్ప. గురుగారు ఈ దీక్ష ఎన్ని రోజులు తీసుకోవాలి? కొంతమంది మండలం అంటారు, అర్ధమండలం అంటారు, కాల్ మండలం అంటారు. ఇలా ఉంటే వేసుకోవచ్చా? మంచి ప్రశ్న. మనం అందరం కూడా ఒక తల్లి గర్భంలో 9 నెలలు ఉండి బయటికి వస్తాం. వచ్చిన తర్వాతనే సంపూర్ణంగా బాబు బాగున్నాడు, పాప బాగున్నాడు అంటారు. వాళ్ళు 7 నెలల్లో 5 నెలల్లో 4 నెలల్లో వస్తే ఏమంటారు? ప్రీ మెచ్యూర్డ్ బేబీగా ఉంటాం. వాళ్ళ జీవితం కూడా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అందులోనూ ఆ పావనమైనటువంటి 18 ఎక్కాలి అని అంటే ఒక మండలకాల బ్రహ్మచర్య దీక్ష ఉండి ఆ దీక్ష అయిన నెక్స్ట్ డేనే ఇరుముడి కట్టుకొని శబరిమలకి వెళ్ళాలని శాస్త్ర ప్రమాణం ఉంది. ఖచ్చితంగా మండల కాలమే ఉండాలి. అర్ధమండలం, కాల్మండలం ఇవన్నీ వేస్తే ఉపయోగమే లేదు. అలా వెళ్ళి స్వామివారి క్షేత్రాన్ని ఇబ్బంది పెట్టకండి. దానివల్ల మీ కుటుంబంలో ఏ సమస్యలు వచ్చినా అది మళ్ళీ మీకే అది ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అలా అంతా కాకుండా స్వామివారు శిక్షించేవారు కాదు. స్వామివారి ముందర 18 ఉన్నారు చూసారా, వాళ్ళు స్వామివారి దగ్గర వరం పొందారట. 41 రోజులు వ్రతం లేని వారు ఎవరు మా పైన కాలు మోపినా వారు శిక్షింపబడతారు, మాకు వరం ఇవ్వండి. 18 వరాలు పొందాయి కాబట్టి ఆ శిక్ష మీకు కొడకూడదనే మండల కాలం వేసుకోండి. లేదా దీక్ష తీసుకోవడం కుదరలేదా సివిల్లో వెళ్ళిరండి. దీక్షాకాలంలో వివాహాది శుభకార్యాలకు వెళ్ళవచ్చా? ఏమండి, వాస్తవానికి వెళ్ళకూడదండి. కారణం ఏమంటే అక్కడ చాలామంది అన్ని రకాలుగా ఉంటారు, అన్ని ఇబ్బందులు ఉంటాయి. కొన్ని చెప్పవలసిన ఇబ్బందులు ఉంటాయి, కొన్ని చెప్పకూడని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి బ్రహ్మచారి కదా, అక్కడ కళ్యాణంకి పోవడం, రకరకాల ఫొటోస్ తిరుగుతారు, అందరూ తిరుగుతారు, భోజనాలు అవి ఇవి ముట్టుకుంటారు. మనం దీక్షలో 40 రోజులు శుద్ధవృద్ధంగా ఉంటాం కాబట్టి ఏదో రకంగా వచ్చి ముట్టుకుంటారు. ఫోటోగ్రాఫర్స్ దంపతులు ముట్టుకుంటారు, వాళ్ళు ముట్టుకుంటారు. అన్ని డిస్టర్బెన్స్గా ఉంటుంది కాబట్టి వాళ్ళని ఇంటికి వెళ్ళి సత్యనారాయణ వ్రతము ఏదో ఒకటి చేస్తారు కదా, ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఆశీర్వదించండి. అయ్యప్ప దీక్షలో ఉండగా తల్లిదండ్రులకి పాద నమస్కారం చేయొచ్చా? ఇది శాస్త్రంలో చెప్తున్నారు, పెట్టచ్చా అని చెప్పి తర్వాత దీనికి కింద కూడా కామెంట్ చేస్తారు, వీడికి ఏమీ తెలియదు, వీడు చెప్పేస్తాడని. ఢిల్లీకి రాజే అయినా తల్లికి కొడుకే కాబట్టి అమ్మా నాన్నకు మనం నమస్కారం చేయాలి, కానీ వాళ్ళు నమస్కారం చేయాలని ఎక్కడా చెప్పలేదు. సాక్షాత్ ఆదిశంకరులే తన తల్లికి అన్ని కృతువులు చేసినటువంటి వారు కాబట్టి ఇక్కడ 100% మాత పిత గురు దైవమే అన్నారు. కాబట్టి 100% మాతకు నమస్కారం చేయాల్సిందే, తండ్రికి నమస్కారం చేయాల్సిందే. వాళ్ళకి నమస్కారం పెట్టించుకోకూడదు వాళ్ళ చేత, అది మహాపాపం. రౌరవాది నరకం వస్తుంది తల్లిదండ్రుల చేత నమస్కారం. మీరు మాల వేసుకున్నంత మాత్రాన పెద్ద ఉపోద్ఘాతులు కాదు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉంటేనే మనం ఇంత పెద్దవాళ్ళం అయ్యాం, దీక్ష తీసుకున్నాం. కాబట్టి తల్లిదండ్రులు మనకు నమస్కారం చేయకూడదు, మనమే ఎప్పటికీ వాళ్ళకి నమస్కారం చేయాలి. ఇది శాసనం. స్వామి కన్యస్వాములు అంటే ఎవరు? వారికి ఏంటి విశేషం? కన్యస్వామి అంటే మొట్టమొదటిసారి మాల వేసుకున్న వారిని కన్యస్వామి అంటారు. కన్యస్వామి నీకు ఎన్నడూ దొరకని దివ్యానుభూతి కలిగేనే, ఏదో తెలియని దివ్యానుభూతి. ఎంత అద్భుతం! కన్యస్వామి అంటే చాలట. చూసారా, చెప్తూ ఉండగానే గూస్ బంప్స్ వస్తుంది. అయ్యప్పకు అతి ఇష్టమైనటువంటి మాలాదారుల్లో ఎవరైనా ఉన్నారంటే అది కన్యస్వామియే. అలాంటి కన్యస్వామి మాల వేసుకోవడము పూర్వజన్మ సుకృతం ఉంటేనే మొట్టమొదటిసారి మాల వేసుకున్న వాళ్ళని కన్యస్వామి అని అంటారు. అందరూ అంటారు, స్వామి ఆ కన్యస్వామి చేత ఒక పండు తీసుకోండి, పిల్లలు పుడతారు. ఆ కన్యస్వామి చేత విభూది పెట్టించుకోండి, జ్వరం తగ్గుతుంది. ఆ కన్యస్వామిని ఇంటికి పిలిచి భోజనం
పెట్టండి. కన్యస్వామిని మన యాత్రలో పెట్టుకోండి, ఏ ఆటంకం రాదంటారు. కన్యస్వామి అంటే అయ్యప్పకి ఇష్టం కాబట్టి ఆయన ఎక్కడ ఉంటే సాక్షాత్ అయ్యప్ప ఉన్నట్టే. శరణమయ్యప్ప.